వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రానున్న ఎన్నికలకు సన్నద్ధం కావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తెనాలి పట్టణ సీఎం కాలనీలో జరిగిన 23, 24, 25 వార్డుల సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని రానున్న ఎన్నికలు అత్యంత కీలకమని, అధికార వైసీపీ మళ్లీ గెలవడానికి ఎన్ని కుట్రలైనా పన్ని మనలో ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుందని, అందరం కలిసికట్టుగా ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసి భవిష్యత్తు గ్యారంటీలోని సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని చైతన్యం చేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మనకి ఏ రకమైనటువంటి నష్టం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి కొంతమందికి మతత్వ పార్టీ, మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకి, క్రిస్టియన్ మైనార్టీలకి నష్టం జరిగిద్దనే భావన, మనకి అనుకూలత ఉన్న సందర్భంలో వీళ్ళలో అనుకూలత ఏమైనా తగ్గిద్దామనే భావన, ఇవన్నీ కూడా ప్రశ్నలు తలెత్తే అవకాశం. ఈ అంశం మీద ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం మన కార్యకర్తలందరికీ. ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం, ఈ రాష్ట్రం యొక్క సామాజిక సమస్యల పట్ల, ఈ రాష్ట్రంలో లౌకికవాదాన్ని కాపాడే దాంట్లో కూడా మనం ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. బీజేపీ ఉండటం వల్ల మరలా మూడోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం యొక్క పరిస్థితులు, రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రకాలుగా అన్ని వర్గాలని కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం విద్యార్థుల్ని తీర్చాడు, కొంతమందికి రీఎంబర్స్మెంట్ ఇచ్చాడు, కొంతమందికి రీఎంబర్స్మెంట్ లేదు. యువకులకి జాబ్ క్యాలెండర్ అన్నాడు, దాదాపు 2 లక్షల ఉద్యోగాలు వేస్తానని చెప్పి కనీసం ఒక్క యువకుడు కూడా నాకు ఉద్యోగం వచ్చింది, ఈ పార్టీ వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా పరిస్థితి బాగుంది అనే శ్రామికుడు కానీ, కర్షకుడు కానీ, విద్యార్థి కానీ, యువకుడు కానీ, మహిళ కానీ, ఆఖరికి పెన్షన్ ఇచ్చే దాంట్లో కూడా కక్కుర్తి పడే విధంగా ఒంటరి మహిళకి తీశారు, కొంతమందికి పెన్షన్లు తీశారు, రకరకాలుగా తీసేసి అప్పటికే మనం 52 లక్షల పెన్షన్లు ఇస్తే ఇప్పుడు మేము 60 లక్షలు, 60 అంటే 5 ఏళ్ళకి 60 ఏళ్ళు నిన్నాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎన్ని రకాలుగా ఎన్ని పెన్షన్లు తీసేశారని చేస్తే తీసేసిన దానికి ఇచ్చిన దానికి 2 కూడా సమానం అని చెప్పి ఈనాడు మీకు చెప్తా ఉన్నాం. ఈరోజు వీళ్ళు నవరత్నాల పేరుతో మనందరినీ మోసం చేసినటువంటి విధానం ఇంకెవరు కూడా చేయరు. అంటే ఓ 10,000 ఒక ఇంట్లో ఇస్తేనో, ఒక ఇంట్లో 15,000 ఇస్తేనో, ఒక ఇంట్లో అమ్మఒడి ఇస్తేనో, అమ్మఒడి కూడా 15,000, 13,000, 14,000, 13,000, 12,000కి వచ్చేసింది. ఆ రకంగా ప్రతి వ్యక్తికి కూడా మరి పక్కనే మన శివ ఉన్నాడు, ఆరోగ్యశ్రీ గురించి వాళ్ళే చెప్పాలి. మేము ఇదివరకు 2,000 రోగాలకి ఆరోగ్యశ్రీ ఇస్తే మేము ఇప్పుడు 4,000కి ఇచ్చామని చెబుతున్నాడు. నువ్వు ఎన్ని వేలకి ఇస్తే ఏంటి, అక్కడ ఏ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ తరఫున ఎవరన్నా కార్డు తీసుకొని వెళ్తే మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ తీసుకోవట్లేదయ్యా, పనిచేయట్లేదని చెప్పి హాస్పిటల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు వైద్యం అందిస్తే ఇంతవరకు డబ్బులు ఇవ్వట్లా, అందుకని వాళ్ళు వైద్యం చేయట్లా. షరఫ్ బజార్లోని భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి వార్షిక కళ్యాణోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి అమ్మవార్లను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు దర్శించుకుని హారతులిచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
భద్రావతి సహిత భావనాథ స్వామి దేవస్థానం స్థానిక సరబ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత భావనాథ స్వామి దేవస్థానం నందు వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా స్వామివారు ఈరోజు పొగడమానోత్సవ వాహనంపై నగర పురవీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగింపుకు బయలుదేరుతున్నారు. అలాగే రేపు నైటు భృంగి వాహనోత్సవం, పులి వాహనోత్సవంలో స్వామివారు రాత్రంతా ఊరేగింపుకు బయలుదేరి ఎల్లుండి ఉదయం ముత్యాల పందిర్లో గాడిబాబు సెంటర్లో కళ్యాణ మహోత్సవానికి వెళ్తారు. అలాగే 18వ తారీఖు స్వామివారి సమారాధన కార్యక్రమం ఆదివారం జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాల్లో తెనాలి పట్టణంలోని పద్మశాలి కుల బాంధవులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది. శ్రీ భద్రావతి సహిత శ్రీ భావనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారు పొన్నమాను వాహనంపై తెనాలి పట్టణ పురవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరారు. అదేవిధంగా రేపటి రోజున స్వామివారు అమ్మవార్లు భృంగీశ్వర వాహనం, గజవాహనంపై నగరోత్సవంలో పాల్గొని రేపు రాత్రంతా కూడా తెనాలి తిరునాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించుకొని రేపు ఎల్లుండి తెల్లవారుజామున ఉదయం 5 గంటలకి తెనాలి గాడిబాబు సెంటర్లో ఉన్నటువంటి శ్రీ భద్రావతి సహిత భావనాథ స్వామి వారి మణిమయ కళ్యాణ మండపం నందు కన్నుల విందుగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 18వ తేదీ జరిగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలపై జరిగే ఉచిత అవగాహన సదస్సులో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరగనున్న ఉచిత అవగాహన సదస్సు వాల్ పోస్టర్లను సిపిఎం కార్యాలయంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. ఏసీ కాలేజీలో జరిగే సదస్సులో ఫిబ్రవరి 25వ తేదీన జరగనున్న ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన సిలబస్, ప్రిపేర్ అయ్యే విధానంపై చర్చ జరుగుతుందని తెలిపారు. సదస్సు అనంతరం అభ్యర్థులకు భారత సమాజం, ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ అవగాహన సదస్సులో అభ్యర్థులకి సిలబస్, పరీక్షకు ప్రిపేర్ అయ్యే విధానం, అలాగే ప్రామాణికమైన పుస్తకాలు మొదలైన అంశాలను వివరించడమే కాకుండా వచ్చిన అభ్యర్థులందరికీ కూడా ఈ సిలబస్లో ఉన్న భారత సమాజం అనే టాపిక్కు సంబంధించి ఒక 128 పేజీల పుస్తకం, ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక 100 పేజీల పుస్తకం, ఈ 2 పుస్తకాలు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. అందువల్ల గుంటూరు నగరంలోను, గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఈ అవగాహన సదస్సుకి హాజరై ఈ పరీక్షకు సంబంధించి తమకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి డీఎస్పీగా పదవి బాధ్యతలు స్వీకరించిన రమేష్. రానున్న ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి, కార్యకర్తలకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.